జన్మజన్మల బంధం కథ. రచన ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఏమిటి ధర్మారావు గారు, ఈ మధ్యన నాటిక పోటీలు ఏమీ లేవా? పేపర్లో మీ పేరు కనపడడం లేదు అడిగాడు రాజారావు. ఉన్నాయండి. పై నెలలో అమలాపురంలో ఒక పోటీ ఉంది. మా సమాజం తరఫున ఒక నాటిక ప్రదర్శించాలి. రిహార్సల్స్ వేస్తున్నాం వినయంగా అన్నాడు ధర్మారావు. రాజారావు తీసుకున్న బట్టలు ఒక కవర్లో పెట్టాడు. మీకు వచ్చే బహుమతుల గురించి పేపర్లో చూసి చాలా ఆనందం కలుగుతుంది. నిజంగా మీరు శివపురంలో ఉండడం మా అదృష్టం అన్నాడు రాజారావు మనస్ఫూర్తిగా. అయ్యో పెద్దలు, మీరంత మాట అనకండి. పొట్ట చేత్తో పట్టుకుని ఈ ఊరు వచ్చాను. వెంకట్రామయ్య గారు ఈ బట్టల కొట్లో ఉద్యోగం ఇచ్చారు. నాకు నా కుటుంబానికి తిండి పెడుతున్న వెంకట్రామయ్య గారికి, ఆదరిస్తున్న ఈ గ్రామ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అన్నాడు ధర్మారావు రెండు చేతులు జోడించి నమస్కరించి. మీ వినయమే మిమ్మల్ని పైకి తీసుకువచ్చింది. అమలాపురం పోటీలో మీ నాటికకు మంచి బహుమతి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు రాజారావు. అంతా మీ బోటి పెద్దల ఆశీస్సులు, ఆ భగవంతుడి దయ అన్నాడు ధర్మారావు తల వంచి. రాజారావు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. ధర్మారావు ఆయన వెనకే వెళ్ళి రాజారావు కొన్న బట్టల వివరాలు చెప్పాడు. క్యాషియర్ బిల్లిచ్చాడు. రాజారావు డబ్బులిచ్చి బట్టల కవర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకో కస్టమర్ రావడంతో ఆయనకు బట్టలు చూపించడానికి ముందుకు కదిలాడు ధర్మారావు. శివపురంలోని నవకళ బట్టల కొట్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తున్నాడు ధర్మారావు. ఇంటర్మీడియట్ చదువుకున్న ధర్మారావు కుటుంబ పరిస్థితుల వలన డిగ్రీ చదవలేకపోయాడు. తండ్రి అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబ బాధ్యత అతని మీద పడింది. తల్లిని, ఇద్దరు చెల్లెళ్ళని పోషించడానికి కొంతకాలం కూలి పనికి వెళ్ళాడు. నెలంతా పని ఉండడం లేదు. ఒక్కోసారి అందరూ ఒంటిపూట మాత్రమే భోజనం చేసేవారు. ధర్మారావు తండ్రి సూర్యనారాయణ, రామ్మూర్తి మాస్టారు మంచి స్నేహితులు. ఆయనే ధర్మారావుని శివపురం తీసుకువచ్చి బట్టల కొట్టులో ఉద్యోగం ఇప్పించారు. ధర్మారావు రోజు జగన్నాథపురం నుండి సైకిల్ మీద శివపురం వచ్చేవాడు. కానీ వర్షాకాలం చాలా ఇబ్బంది పడేవాడు. 3 ఏళ్లు గడిచాక శివపురం మకాం మార్చాడు. రెక్కల కష్టం మీదే చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు. వెంకట్రామయ్య గారు కూడా సహకారం చేశారు. బాధ్యతలు తీరాక మార్టేరుకు చెందిన మహాలక్ష్మితో పెళ్లి జరిగింది ధర్మారావుకి. అప్పుడే రాంబాబుతో పరిచయమైంది. రాంబాబు ఫైనాన్స్ కార్పొరేషన్ నడుపుతున్నాడు. మంచి నటుడు. హైస్కూల్, కాలేజీ ఉత్సవాల్లో జరిగిన నాటిక పోటీల్లో పాల్గొన్నాడు. పరిషత్ నాటకంలో పాల్గొనాలని ఎంతో ఉబలాటం. ధర్మారావు గంభీరమైన స్వరం, రూపం రాంబాబుని బాగా ఆకర్షించింది. మార్టేరు మిత్రులైన అచ్చిరెడ్డి, నాగిరెడ్డిలను కలుపుకొని కళాస్రవంతి పేరుతో ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. మొదటిసారిగా కప్పగంతుల మల్లికార్జునరావు గారు రాసిన జ్వాల నాటికని రాజోల్లో జరిగిన నాటిక పోటీల్లో ప్రదర్శించారు. ఖండవల్లికి చెందిన భానుమతి హీరోయిన్గా వేసింది. ఆ పోటీల్లో ధర్మారావుకి ఉత్తమ నటుడిగా, భానుమతికి సహాయ నటిగా, రాంబాబుకి సహాయ నటుడిగా బహుమతులు వచ్చాయి. అప్పటి నుండి రాంబాబుకి ధర్మారావు మీద గురి ఏర్పడింది. తర్వాత ఈ బృందం 4 పరిషత్ పోటీల్లో పాల్గొనడం, ఎన్నో బహుమతులు గెలుచుకోవడం జరిగింది. శివపురం కళాస్రవంతి వారు వచ్చారంటే ఏదో ఒక బహుమతి తప్పక పట్టుకు వెళ్తారని పోటీలు నిర్వహించేవారికి అనుభవమైంది. వెంకట్రామయ్య గారు కూడా ధర్మారావు నాటక పోటీలకు వెళ్ళడానికి సెలవు ఇచ్చి కొద్దో గొప్ప ఆర్థిక సహాయం కూడా చేసేవారు. ఆ విధంగా శివపురం పేరు తరచూ పేపర్లో పడుతోంది. మహాలక్ష్మి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. భర్తగా నాటిక పోటీల్లో గెలిచిన షీల్డ్ అలమార్లో పెడుతూ మురిసిపోతుంది. ఇంటికి వచ్చిన వారితో ఏ షీల్డు ఏ ఊరి పోటీల్లో ఇచ్చారో చెబుతూ ఆనందపడుతుంది. గుమ్మడిలా ఎంతో గంభీరంగా ఉండే భర్త గొంతు ఆమెకి చాలా ఇష్టం. ఎంతో సౌమ్యుడు, కళాకారుడు తనకు భర్తగా లభించడం తన అదృష్టంగా ఆమె పొంగిపోతుంది. అమలాపురం నాటక పోటీలు దగ్గర పడుతున్నాయి. ఇంకా 15 రోజులే సమయం ఉంది. వర్తక సంఘం భవనంలో రిహార్సల్స్ వేస్తున్నారు ధర్మారావు, రాంబాబు, అచ్చిరెడ్డి, నాగిరెడ్డి. ఈసారి హీరోయిన్గా తణుకు నుండి భావన వచ్చి రిహార్సల్స్లో పాల్గొంటుంది. మహాలక్ష్మికి ఒంట్లో బాగుండడం లేదు. గుండెల్లో నొప్పి వస్తే గ్యాస్ నొప్పి అనుకుని మాత్రలు వేసుకుంది. తన బాధని భర్తకి చెప్పలేదు. అతని రిహార్సల్స్కి ఇబ్బంది అని. కానీ ఒకరోజు గుండెల్లో నొప్పి ఎక్కువగా ఉంటే
భర్తని నిద్రలేపింది. ఏమిటి లక్ష్మి, ఏమైంది? కంగారుగా అడిగాడు ధర్మారావు. గుండెల్లో బాగా నొప్పిగా ఉందండి అంది మహాలక్ష్మి ఆయాసపడుతూ. కంగారు పడకు, ఆసుపత్రికి వెడదాం అని ఆటో ప్రసాద్కి ఫోన్ చేశాడు. 5 నిమిషాల్లో ఆటో రాగానే ఆమెని డాక్టర్ రాజు ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు ధర్మారావు. కాంపౌండర్ మేడ మీదకు వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకువచ్చాడు. డాక్టర్ రాజు మహాలక్ష్మిని పరీక్ష చేసి ఈసీజీ కూడా తీశారు. ధర్మారావును పిలిచి, ప్రస్తుతం కంగారు పడవలసిన పని లేదు, ఒకరోజు ఆసుపత్రిలో ఉంచండి, చూద్దాం అని తన దగ్గరున్న మందులిచ్చి రూమ్ అలాట్ చేశారు. కాంపౌండర్ నర్సుల సాయంతో మహాలక్ష్మిని రూమ్కి తీసుకువెళ్ళాడు ధర్మారావు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు వేసుకుని నిద్రపోయింది మహాలక్ష్మి. తెల్లవార్లు మేలుకొని ఆమె మంచం పక్కనే స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు ధర్మారావు. నవ్వుతూ ఎంతో ఆదరంగా మాట్లాడే భార్యని అలా చూసి చాలా దిగులు పడ్డాడు. తెల్లవారింది. నర్సుని మహాలక్ష్మికి తోడుగా ఉంచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని మహాలక్ష్మికి ఒక జత బట్టలు తెచ్చాడు ధర్మారావు. నర్సు సాయంతో మహాలక్ష్మి స్నానం చేసి బట్టలు మార్చుకుంది. డాక్టర్ రాజు వచ్చి చూసి సెలైన్ పెట్టమని కాంపౌండర్కి చెప్పి వెళ్ళారు. ధర్మారావు వెంకట్రామయ్య గారికి ఫోన్ చేసి, మా లక్ష్మికి ఒంట్లో బాగుండలేదు, ఆసుపత్రిలో ఉంది, ఈరోజు షాపుకి రాలేను అని చెప్పాడు. ఆయన అలాగే అని, డబ్బు అవసరమైతే చెప్పు, పంపుతాను అని కూడా అన్నారు. మహాలక్ష్మికి ఒంట్లో బాగుండలేదని తెలిసి రాంబాబు ఆసుపత్రికి వచ్చాడు. ధర్మారావుకి ధైర్యం చెప్పి సాయంత్రం మరలా వస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు. సాయంత్రం రాంబాబు వచ్చేసరికి మహాలక్ష్మికి నీరసం తగ్గింది. డాక్టర్ రాజు మరలా ఆమెను పరీక్షించి 10 రోజులకి మందులు రాసిచ్చి అలసర వచ్చే పనులేమీ చేయవద్దని చెప్పారు. మీరు వెళ్లే ముందు ఒకసారి రండి అని రాంబాబుకి చెప్పారు డాక్టర్ రాజు. రాంబాబు ఆసుపత్రి బిల్లు కట్టేసి ధర్మారావు మహాలక్ష్మిలను ఆటో ఎక్కించి డాక్టర్ రాజు రూమ్కి వచ్చాడు. రాంబాబు గారు, మీరు ధర్మారావు ఫ్రెండ్ అని మీకు చెబుతున్నాను. మహాలక్ష్మి గారికి నిన్న వచ్చింది హార్ట్అటాక్. వాళ్ళకి పిల్లలు లేరని తెలిసింది. 10 రోజుల్లో ఆవిడికి ఆపరేషన్ చేయాలి. ధర్మారావుకి చెబితే కంగారు పడతారని మీకు చెబుతున్నాను. ఆవిడని ఒక మనిషి ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి అన్నారు డాక్టర్ రాజు. ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చాడు రాంబాబు. అమలాపురంలో తమ నాటిక ప్రదర్శనకి ఇంకా 5 రోజులే సమయం ఉంది. ఆ రోజు రాత్రి తమ పని మనిషి రత్తాల్ని మహాలక్ష్మికి తోడుగా ఉండమని పంపించాడు రాంబాబు. ధర్మారావుతో, ఈసారి పోటీకి వెళ్ళడం మానేద్దామా ధర్మ అన్నాడు రాంబాబు. వద్దు, మానద్దు, వెళ్దాం. మొదటిసారిగా నువ్వు ఈ నాటికని డైరెక్ట్ చేస్తున్నావు. నాటిక కూడా బాగా వస్తుంది. అందరం బాగా నటిస్తున్నాం. మన టీంకి మరియు నీకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వస్తుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. భావన గారు కూడా బాగా నటిస్తున్నారు. ఆవిడకి బెస్ట్ హీరోయిన్గా అవార్డు వస్తుందని అనిపిస్తోంది. మా మహాలక్ష్మికి రత్తాలు తోడుగా ఉంటుందిగా, ఏం పర్వాలేదు, మనం రిహార్సల్స్ కంటిన్యూ చేద్దాం అన్నాడు ధర్మారావు. మిత్రుడి మాట కాదనలేకపోయాడు రాంబాబు. నాటిక ప్రదర్శన అయ్యాక మహాలక్ష్మి ఆపరేషన్ సంగతి చూడాలని నిర్ణయం తీసుకున్నాడు రాంబాబు. అదే సమయానికి భావన వచ్చింది. వెంటనే రిహార్సల్స్ మొదలుపెట్టారు. అప్పుడు పరీక్షగా చూశాడు రాంబాబు భావన నటనని. ధర్మారావు చెప్పినట్లు ఆమె పాత్రలో పూర్తిగా లీనమై నటిస్తోంది. అద్భుత అనుకున్నాడు రాంబాబు ఆమె నటనను చూసి. 4 రోజులు రిహార్సల్స్ పకడ్బందీగా జరిగాయి. టీంలోని మిగతా వారు కూడా ఒకరితో మరొకరు పోటీ పడుతూ నటించారు. ఈసారి పోటీల్లో తమ నాటికకు ఎక్కువ బహుమతులు సంపాదించాలన్న పట్టుదల టీంలోని వారిలో ఉండడం గమనించాడు రాంబాబు. మర్నాడే అమలాపురంలో నాటిక పోటీలు ప్రారంభం. పోటీకి 8 నాటికలు ఎంపికయ్యాయి. ముందు రోజు 4 నాటికలు, తర్వాత రోజు 4 నాటికలు ప్రదర్శించాలి. రాంబాబు వాళ్ళ నాటిక 8వ నాటిక. రెండో రోజు చివరగా ప్రదర్శించవలసిన నాటిక. ధర్మ, మేము రేపు ఉదయమే బయలుదేరుతాం అక్కడికి. నువ్వు రేపు రెస్ట్ తీసుకుని ఎల్లుండి బయలుదేరరా. మహాలక్ష్మికి రత్తాల్ని తోడుగా ఉండమను. మేము రేపు అక్కడ ఉండి రేపు ప్రదర్శించే నాటికలు చూస్తాం అన్నాడు రాంబాబు. అలాగే అన్నాడు ధర్మారావు. మర్నాడు ఉదయమే అందరూ టాక్సీలో బయలుదేరి అమలాపురం వెళ్లారు. శివపురం నుండి అమలాపురం 5 గంటల ప్రయాణం. టాక్సీలో అయితే 3 గంటల సమయం పడుతుంది. మర్నాడు ధర్మారావు బట్టల కొట్టుకి వెళ్ళి డ్యూటీ చేశాడు. వెంకట్రామయ్య, ముందస్తు అభినందనలు ధర్మారావు అని షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. ధన్యవాదాలు సార్ అన్నాడు ధర్మారావు వినయంగా. ఈ నాటిక విజయానికి తామే కాకుండా శివపురంలో చాలామంది ఎదురు చూస్తున్నారని అర్థమైంది అతనికి. అమలాపురంలో మొదటి రోజు ప్రదర్శించిన నాటికలు చూసి రాంబాబు బృందం ఆలోచనలో పడ్డారు. మర్నాడు తామందరూ చాలా జాగ్రత్తగా నటించాలని మరోసారి నిర్ణయించుకున్నారు.
మర్నాడు రాంబాబు ధర్మారావు కోసం ఫోన్ చేస్తే నో రిప్లై వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు వెంకట్రామయ్య గారు ఫోన్ చేసి చెప్పిన విషయం విని నిర్ఘాంతపోయాడు రాంబాబు. అతని గుండె దడదడలాడింది. మనస్సు పరిపరి విధాలా పోయింది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. సాయంకాలం 6 గంటలకు ధర్మారావు అమలాపురం వచ్చాడు బస్సులో. రాంబాబు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో అడగాలన్న రాంబాబుని అడ్డుకొని నిన్న ప్రదర్శించిన నాటికల గురించి గుచ్చిగుచ్చి అడిగాడు. రాంబాబు, భావన వాటి గురించి అతనికి వివరించి చెప్పారు. ధర్మారావు గంభీరంగా తల పంకించాడు. రాత్రి 10:30కు అమలాపురం నాటిక పోటీ వేదిక మీద శివపురం కళాస్రవంతి వారి బంధం నాటిక కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుందని ప్రకటించారు. పల్లెటూరులోని ఒక రైతు కుటుంబానికి చెందిన కృష్ణారావు, వసుంధర తమకున్న కొద్దిపాటి పొలాన్ని అమ్మి కొడుకులిద్దరినీ పెద్ద చదువులు చదివిస్తే వారు పెళ్లిళ్ళు చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతారు. పిల్లలు పల్లెటూరు రారు. తల్లిదండ్రుల్ని తమ దగ్గరకు తీసుకువెళ్లరు. రైతు దంపతులుగా ధర్మారావు, భావన నటించారు. రైతు పిల్లలుగా అచ్చిరెడ్డి, నాగిరెడ్డి నటించారు. కృష్ణారావు స్నేహితుడు ఆంజనేయులుగా రాంబాబు నటించారు. పిల్లల ప్రేమ కోసం తల్లడిల్లుతున్న తల్లి పాత్రలో భావన నటనకు ప్రేక్షకుల గుండెలు బరువెక్కాయి, కళ్ళు చెమగిల్లాయి. చివరకు పిల్లల గురించి కలవరిస్తూనే కళ్ళు మూస్తుంది వసుంధర. వసు, ఈ బంధాలన్నీ ఒట్టి బూటకం. రక్త సంబంధాలన్నీ ఏనాడో అదృశ్యమయ్యాయి. ఇప్పుడు అంతా డబ్బుమయం. మమతలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ ఎండమావులే. నేను చెబుతుంటే నువ్వు నమ్మలేదు. చూడు ఇప్పుడేమైంది. మీ అమ్మ చావు అంచుల్లో ఉంది. ఒక్కసారి రండ్రా అంటే ఏమన్నారో తెలుసా వసు? విమానం టికెట్లు దొరకడం లేదు, రాలేమని చెప్పారు. ఆ విషయం దాచి నీకు అబద్ధం చెప్పాను. వాళ్ళు బయలుదేరారు, రేపు వస్తారని. ఎందుకంటే నీ చివరి గడియలు ప్రశాంతంగా గడవాలని. నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు కోరుకున్నట్టుగా నా చేతుల్లో వెళ్ళిపోయావు. నా పరిస్థితి ఏమిటి? నీ జ్ఞాపకాల్లో బతకాలా, లేక పేగు బంధాన్ని మరచిన కొడుకుల్ని తలుచుకుంటూ కుమిలిపోతూ జీవించాలా? వద్దు, ఆ నరకం నేను భరించలేను. నేను నీతోనే వస్తాను అంటూ కృష్ణారావు గుండెలు బాదుకుంటూ భార్య మీద పడి రోధిస్తాడు. 2 నిమిషాలు గడిచాక అతని రోదన ఆగిపోయింది. స్టేజి అంతా నిశ్శబ్దం. ప్రేక్షకుల చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది. తెర పడింది. వేదిక ముందు నాటిక పోటీల న్యాయ నిర్ణేతలు ధర్మారావుని ఉత్తమ నటుడిగా, భావనని ఉత్తమ నటిగా నిర్ణయించారు. తెర వెనుక వేదిక మీద సార్ తెరపడింది లేవండి అంది భావన. ధర్మారావు తల ఆమె గుండెల మీద భారంగా ఉంది. ఆమెకి కష్టంగా కూడా ఉంది. బాగా చేసేవరా ధర్మ అంటూ వచ్చిన రాంబాబు అతని భుజం మీద చేయి వేయగానే పక్కకు ఒరిగిపోయింది అతని దేహం. కెవ్వుమన్నాడు రాంబాబు. భావన నిశ్చేష్టురాలై ధర్మారావు కేసి చూసింది. భార్య చనిపోతే ఆమె అంత్యక్రియలు చేసి కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకొని ఇచ్చిన మాట కోసం ఇక్కడికొచ్చి నీ నట విశ్వరూపం ప్రదర్శించి వేదికకే అంకితమైపోయావా? నీ మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్ళిపోయావా అని బోరున విలపించాడు రాంబాబు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.